స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవాది దేవుడు ఆగస్టు మాసంలో చివరి దినాల్లో చివరి ఆదివారంలో మనం ఉంటున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి విలువైనటువంటి సమయాన్ని మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమంలో పాల్గొని దేవుని వర్తమానం వింటకు ప్రభు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవ, కృప ఘనత ప్రభావములు గల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలంలో మొబైల్ స్తుతి ఆరాధనలో మేము పాల్గొని నిన్ను స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యం మాకు కలిగించినందుకు మీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ధ్యానించినటువంటి వాక్యాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ మీ కృపలో మమ్మల్ని బలపరుస్తారని మా ప్రభువును ప్రియ రక్షకుడు యేసయ్య నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నామని నమ్ముతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన నుండి ఈ ఉదయకాలంకి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఈ దినం మన ధ్యానాంశము క్రైస్తవులు 7 రకములు. క్రైస్తవులు 7 రకములు. కాబట్టి క్రైస్తవుడు అన్నమాట కొత్త నిబంధన గ్రంథంలో 3 చోట్ల మనకు కనబడుతూ ఉంది. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనములో మొట్టమొదట అంతియోకయ శిష్యులు క్రైస్తవులు అనబడిరి అనే మాట చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనములో, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 28వ వచనములో, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనంలో, అందుకు అగ్రప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చూస్తున్నావే అని పౌలుతో చెప్పెను. ఇక్కడ రెండవదిగా క్రైస్తవులు అనే పదము కనబడుతుంది. మూడవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఈ విధంగా 3 చోట్ల క్రైస్తవుడు అనే మాట కొత్త నిబంధన గ్రంథంలో చూస్తున్నాం. క్రైస్తవుడు అనగా క్రీస్తును కలిగి ఆయనను అనుసరించేటువంటి వాడు అని అర్థం. క్రైస్తవులు అనగా క్రీస్తును కలిగి ఆయనను అనుసరించేటువంటి వాడు, క్రీస్తును కలిగి ఆయనను అనుసరించేటువంటి వారు క్రైస్తవుడు అని చెప్పుకోవచ్చు. క్రైస్తవులు 7 రకములుగా కనిపిస్తున్నారు లోకములో క్రైస్తవులు 7 రకములుగా కనిపిస్తున్నారు. మొట్టమొదట క్రైస్తవులు చల్లని క్రైస్తవులు, రెండవది నులివెచ్చని క్రైస్తవులు, మూడవది వెచ్చని క్రైస్తవులు, నాలుగవది మారు మనస్సు పొందిన క్రైస్తవులు, ఐదవది జయము పొందిన క్రైస్తవులు, ఆరవది ఫలించు క్రైస్తవులు, ఏడవది సమర్పణ క్రైస్తవులు. క్రైస్తవులు సంఘములో సభ్యులుగా ఉండాలి, వాక్యము తెలిసిన వారే ఉండాలి, ఇతరులకు వాక్యమును బోధించేవారుగా ఉండాలి క్రైస్తవులు. కాబట్టి మొట్టమొదటిగా చల్లని క్రైస్తవుల గురించి మనము ధ్యానించుకుందాం.
చల్లని క్రైస్తవులు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనములో పుట్టుకతో క్రైస్తవులే చల్లని క్రైస్తవులు. పుట్టుకతోనే క్రైస్తవులుగా ఉండేటువంటి వారు చల్లని క్రైస్తవులు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు అంటాడు. చల్లని క్రైస్తవులు వీరు పుట్టుకతోనే క్రైస్తవులమని, జన్మతోనే క్రైస్తవులమని తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటారు. ఎవరు కూడా జన్మతో క్రైస్తవులు కాదు, తిరిగి జన్మించిన వారే క్రైస్తవులు. వారు యేసు క్రీస్తును అనుసరిస్తూ ఉంటారు. చల్లని క్రైస్తవులు జీవితంలో 3 సార్లు మాత్రమే చర్చికి వస్తూ ఉంటారు. మొదటిసారి శిశువుగా ఉన్నప్పుడు జ్ఞాన స్నానం అనగా చిలకరింపు బాప్తిసము మరియు పేరు పెట్టబడ్డాక అక్కడికి వస్తారు, తీసుకుని వస్తారు వారిని. రెండవసారి వివాహము చేసుకోవటానికి తప్పనిసరిగా చర్చికి వస్తారు. మూడవసారి చనిపోయినటువంటి శవమును సమాధికి తీసుకొని పోయేటప్పుడు చర్చికి తీసుకొని పోయి అక్కడ ప్రార్థనలు చేసి సమాధుల తోటకు తీసుకుని వెళ్ళే భూస్థాపన చేస్తారు. ఆ చల్లని క్రైస్తవులు ఏనాడు తమంతట తాము మందిరానికి చర్చికి రావటానికి ఇష్టపడరు. వీళ్ళు చల్లని క్రైస్తవులు. కాబట్టి చల్లని క్రైస్తవుడుగా ఉండకూడదు అనుకుంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినట్టుగా, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినట్టుగా యేసు క్రీస్తును నమ్మి బాప్తిసం పొందాలి. యేసు ఇట్లా అంటున్నాడు, ఏమని? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించాలా చల్లని క్రైస్తవులు అనేటువంటి వారి పరిస్థితిని. చూద్దాం. దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే శరీర కార్యాలు విడిచిపెట్టాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల సారాంశమును మనం గమనిస్తే, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 20 వచనాల్లో పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాస్తూ శరీర కార్యములు విడిచిపెట్టాలని చెప్తున్నాడు. 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ శరీర కార్యములన్నిటినీ కూడా మనము వదిలిపెట్టాలా. పేతురు రాసిన రెండవ పత్రికలో పేతురు భక్తుడు 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల్లో తెలియజేస్తున్నాడు. దైవ స్వభావమును కలిగి ఉండాలంటాడు. సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ అమర్చుకోవాలని చెప్తున్నాడు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అని పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. దైవ స్వభావమును కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనములో సుంకరులు, వేశ్యలు దేవుని రాజ్యములో చేరుదురు అంటాడు. సుంకరులు, వేశ్యలు దేవుని రాజ్యములో చేరుదురు అంటాడు. యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనములో.
మత్తయి సువార్త 21:32 సుంకరులు వేశ్యలు పరలోకమును చేరుటకు కారణం ఏంటి? యోహాను నీతి మార్గమును మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. యోహాను భక్తుడు నీతి మార్గమును గురించి బోధించడానికి వచ్చినప్పుడు ఏమాత్రం వారు నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. కాబట్టి దేవుని వాక్యమును దేవుని మాటలను నమ్మలేనటువంటి వారు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. శరీర కార్యములను విడువని వారు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. వీరినే ఏమంటున్నాడు ప్రభు? మొట్టమొదటిగా చల్లని క్రైస్తవులు అనే మాట తెలియజేస్తున్నారు. వీరు పుట్టకతోనే మేము క్రైస్తవులము, మా తాత ముత్తాతలు క్రైస్తవులు అని చెప్పుకుంటుంటారు. ఇక రెండవదిగా నులివెచ్చని క్రైస్తవులు. ఈ నులివెచ్చని క్రైస్తవుల గురించి చెప్తూ యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం 3:16 ప్రకటన గ్రంథం 3:16 చెప్తున్నాడు, నామకార్థ క్రైస్తవులు అంటారు. వీళ్ళు నులివెచ్చని క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులుగా ఉంటారు. పేరుకు మాత్రమే వారు క్రైస్తవులు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అంటాడు. నులివెచ్చని క్రైస్తవులు ఎలా ఉంటారంటే, చల్లబడిన కాఫీ ఏ విధంగా ఉంటుందో, కాఫీ చల్లబడిపోయిన తర్వాత నులివెచ్చగా ఉంటుంది, దాన్ని తాగలేరు ఎవరు కూడా. నోటిలో పోసుకున్న తర్వాత ఉమ్మి వేస్తారు. కాబట్టి నిలివెచ్చని క్రైస్తవుల యొక్క జీవితము ఆ విధంగా ఉంటుంది. ఈనాడు నామకార్థ క్రైస్తవులను పండుగ క్రైస్తవులను కూడా పిలుస్తారు. వీరు వివాహ కార్యాలు, పండుగలు, బర్త్డే సమయాల్లో హాజరై ప్రజలకు కనిపిస్తూ సంఘములో కానుకలు సమర్పిస్తూ వారి పేరు మైకులో చెప్పించుకొని సంచార చేసేవారు వలె వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వీరు పేరు ప్రఖ్యాతుల కోసము రాకులాడుతూ ఉంటారు, నిలివెచ్చనేటువంటి క్రైస్తవులు. అందువలనే తిమోతికి రాసిన 2వ పత్రికలో 3:4 పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:4 సుఖానుభవం ఎక్కువగా కోరుకునేటువంటి వారు, సుఖానుభవం ఎక్కువగా కోరుకునేటువంటి వారు ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేటువంటి వారు వీరు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3:5 పౌలు భక్తుడు పైకి భక్తి కలిగిన వారే ఉండి దాని శక్తి నాశ్రయింపని వారుగా ఉంటారు అనే విషయం మనం చూస్తున్నాం. హలో, అయ్యారు వినపడుతుందా? వినపడుతుంది అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి రెండవదిగా నిలువెచ్చని క్రైస్తవులు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3:5 పైకి భక్తి కలిగిన వారే ఉండి దాని శక్తి నాశ్రయింపని వారుగా వీరు కనబడతారు. పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునే యుందురు, అట్టి వారికి విముఖుడవై ఉండుము అని తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 22:37-39 కూడా చూడగలిగితే, మత్తయి సువార్త 22:37-39 మనము చూసినట్లయితే, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సుతో ప్రభువును ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాని
ప్రేమించాలి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. అందుకు ఆయన నీ పూర్ణ దయతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనన్నదియే మొదటి ఆజ్ఞ. ఇది ముఖ్యమైనది, మొదటిది నా ఆజ్ఞ అంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం గమనించాలా, నిలువెచ్చని క్రైస్తవులు చర్చికి ఎందుకు వస్తున్నారో మనం తెలుసుకోవాలా. సంఘములో గుర్తింపు కోసం, సంఘములో ఎలక్షన్లు జరిగినప్పుడు పోటీ చేయడానికి, అర్హత కోసం, వారు గొప్పతనము చూపించుకోవటానికి దేవుని మందిరానికి వస్తూ పోతూ ఉంటారు. వీరు నులివెచ్చని క్రైస్తవులు అనే విషయం మనము తెలుసుకోవాలా. ఇక మూడవదిగా వెచ్చని క్రైస్తవులు. వెచ్చని క్రైస్తవులు వీరు మారు మనస్సు ఉండదు, వీరికి మారు మనస్సు ఉండదు. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలు అంటారు. వెచ్చని క్రైస్తవులు వీరు ప్రతి ఆదివారం చర్చికి తప్పనిసరిగా హాజరవుతారు, బైబిల్ చదువుతారు, ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడుతారు, కానుకలు సమర్పిస్తారు, నెలచందాలు దశమ భాగాలు ఇస్తారు. అయితే వీరిలో పశ్చాత్తాపము, మారు మనసు, తగ్గింపు మనస్తత్వము ఉండదు. అయినా మేము పరలోక రాజ్యములో చేరాలనేటువంటి ఆశ, తపన కలిగి ఉంటారు. అందువలనే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించగలిగితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే, యేసు మారు మనసు పొందుడని ప్రకటించుచున్నాడు. ప్రకటించను అనే మాట చూస్తున్నాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనములో, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం మనం చూడగలిగితే, పేతురు మారు మనసు పొంది బాప్తిసం పొందుడి అని తెలియజేస్తున్నాడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అనే మాట తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అంటున్నాడు అని బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటించాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను అనే మాట చూస్తాం. ఈనాడు అనేక మంది సువార్థికులు, బోధకులు, సంఘ కాపరులు ఉజ్జీవ సభలు ఏర్పాటు చేసి ప్రకటిస్తున్నారు. అయినా జనులు మారు మనస్సు పొందడం లేదు. మారు మనస్సు పొందక పోతే నోవాహు కాలములో జరిగినట్టుగా జల ప్రళయము జరిగి జల ప్రళయములో కొట్టుకుని పోయే పరిస్థితులు మనము చూస్తున్నాం. ఆనాడు 40 దినములు కుండపోత వర్షము కురిపిస్తూ నోవాహు మాటలు విని ఓడలో ప్రవేశించిన నోవాహు కుటుంబము మాత్రమే సజీవులుగా జీవించారు. లోకములో ప్రజలందరూ కూడా జల ప్రళయములో కొట్టుకొని పోయి నాశనమైపోయినటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖన భాగము మనకు తెలియజేస్తుంది. కాబట్టి వెచ్చని క్రైస్తవులు, వీరికి మారు మనస్సు ఉండదు. ఇక 4వదిగా మారు మనస్సు పొందినటువంటి క్రైస్తవులు.
మారు మనసు పొందినటువంటి క్రైస్తవులు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీకి ఉత్తరము రాస్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూడగలిగినట్టయితే మారు మనసు పొందిన క్రైస్తవులు ఆత్మ పూర్ణులై ఉంటారు అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. సంచకరువు అంటే అడ్వాన్స్ గా మనము పేమెంట్ ఇవ్వడము. మనం ఏదైనా ఒక బండి కొనాలంటే అడ్వాన్స్ గా కొంత సొమ్మును మనము వారికి ఇవ్వవలసి ఉంటుంది. ఆ విధముగానే మన హృదయములో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు ప్రభు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 19-20 వచనాలలో మనము చూసినట్టయితే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 19-20 వచనాల్లో మారు మనసు పొందినటువంటి వారు సహవాసము కలిగి ఉండి క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటారు. పౌలు భక్తుడు పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. అనేక దినాలు దేవుని బిడ్డలను నాశనము చేసినటువంటి వాడు మూర్ఖుడు, గర్వాంధుడు సౌలు దేవుని బిడ్డలను నాశనము చేసినటువంటి వాడు. క్రైస్తవులు అని పేరు వినగానే ఉక్రోషముతో వారిని అనేక విధాలుగా బాధ పెట్టినటువంటి వాడు మారు మనస్సు పొందిన తరువాత యేసే దేవుడు అని ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. వెంటనే సమాజ మందిరములోనికి వెళ్ళి యేసే దేవుని కుమారుడే అని ఆయన గూర్చి ప్రకటించు వచ్చను అనే మాట చూస్తున్నాం. హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి సౌలు మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత యేసు ప్రభువే దేవుడిని ప్రకటించాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనములో మనం చూడగలిగినట్టయితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనములో మారు మనసు పొందిన వారు ఆనందముతో నిష్కపట హృదయులై ఉంటారు అనే మాట చూస్తాం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అనే మాటను కూడా మనం చూస్తాం. కాబట్టి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో ఆత్మపూర్ణులై ఉండి చెడు వ్యసనాలకు దూరమై ఉండు అని హెచ్చరిస్తున్నాడు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు, అయితే ఆత్మ పూర్ణులై యుండుడి అని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇదే కాలంలో మారు మనస్సు పొందిన క్రైస్తవులు ఎలా ఉండాలని తెలియజేస్తున్నాడు పౌలు భక్తుడు. గలతీ సంఘానికి రాస్తూ గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములు చెప్తున్నాడు, మారు మనస్సు పొందిన వారు ఆత్మ ఫలములు ఫలిస్తారు అంటున్నాడు. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనేటువంటి ఆత్మ ఫలములు ఫలించాలి. ఎవరు? మారు మనస్సు పొందినటువంటి వారిలో ఈ లక్షణాలన్నీ కనబడతాయి అని తెలియజేస్తున్నాడు. మారు మనస్సు పొందిన వారిలో ఇవన్నీ కూడా ఉంటాయి. విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. మారు మనస్సు పొంది ప్రభువు రాకడకు మనము సిద్ధపడాల. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది 4వ
క్రైస్తవ్యము అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. మారు మనసు పొందినటువంటి క్రైస్తవులు. ఇక 5వదిగా మనం చూడగలిగితే ఫలించు క్రైస్తవులు. ఫలించు క్రైస్తవులు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో పౌలు భక్తుడు 4వ అధ్యాయము 2వ వచనంలో చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, ఫలించు క్రైస్తవులు ఆత్మ సంపాదన భారము కలిగి సువార్త ప్రకటించువారుగా ఉంటారు. ఆత్మల సంపాదన భారం కలిగి సువార్తను ప్రకటించేవారుగా ఉంటారు ఈ ఫలించు క్రైస్తవులు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఫలించు క్రైస్తవులు ఆత్మ సంపాదన భారం కలిగి సువార్త ప్రకటించేవారుగా ఉంటారు. యెషయా గ్రంథములో యెషయా భక్తుడు 40 అధ్యాయము 9వ వచనము చెప్తున్నాడు, ఫలించు క్రైస్తవులు భయము లేకుండా బలముగా సువార్తను ప్రకటించువారుగా ఉంటారు అంటున్నాడు. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణంకు ప్రకటించము అని చెప్తున్నాడు. కాబట్టి ఫలించు క్రైస్తవులు భయము లేకుండా బలముగా సువార్త ప్రకటించాలని హెచ్చరిస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం మనము గమనించినట్టయితే, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం, సౌలు పౌలుగా మార్పు చెందిన తరువాత యేసే దేవుడని ప్రకటించాడు. యేసే దేవుడని ప్రకటించాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత పౌలు భక్తుడుగా మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తర్వాత అన్ని జనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుండెను అనే మాట చూస్తున్నాం. కీర్తనల గ్రంథములో కూడా 96వ కీర్తన 2వ వచనములో, కీర్తనలు 96 2వ వచనం, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అనే మాట మనం చూస్తున్నాం. మనము చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే. 96వ కీర్తన 2వ వచనములో అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. కాబట్టి మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమంలో ప్రతిదినము ఉదయము సాయంకాలము కూడా యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అనేటువంటి కార్యక్రమాన్ని మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమంలో జరుగుతున్నది అనే విషయాన్ని మనము తెలియజేయగలుగుతున్నాం. ఫలించు క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నీవు పొందినటువంటి దేవుని దీవెనలు నీ వ్యక్తిగత సువార్త ద్వారా ఇతరులకు తెలియచేయవలెను అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి 5వదిగా ఫలించు క్రైస్తవులుగా మనము ఉండాలి. ఇక 6వదిగా మనం చూసినట్టయితే జయము పొందినటువంటి క్రైస్తవులు. జయము పొందినటువంటి క్రైస్తవులు. ఇక్కడ జయము పొందినటువంటి క్రైస్తవులు క్రీస్తు కోసము లోకాశలన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకుని జీవిస్తూ ఉంటారు జయము పొందినటువంటి క్రైస్తవులు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో జయము పొందినటువంటి క్రైస్తవులు క్రీస్తు కోసము సమస్తము పెంటతో సమానముగా ఎంచుకొందురు. పెంట
వ్యర్థమైనటువంటిది, అది ఎందుకు పనికిరానిటువంటిది. కాబట్టి పెంటతో సమానముగా ఎంచుకోవాలా. జయము పొందినటువంటి క్రైస్తవులు లోకములో జీవించాలంటే ఆయన శ్రమలలో పాలి వారగునట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునుచున్నాను అంటున్నాడు. కాబట్టి పెంటతో సమానముగా ఎంచుకొని లోకాశలను విడిచిపెట్టాల. రోమా పత్రికలో పౌలు భక్తుడు రోమా సంఘానికి ఉత్తరము రాస్తూ రోమా పత్రిక 8వ అధ్యాయము 37వ వచనములో అత్యధికము విజయము పొందుదము, అత్యధికమైనటువంటి విజయం పొందుదాము. కాబట్టి ఆయనను మనలను ప్రేమించి వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అన్ని విషయాల్లో కూడా ప్రభు మనకు అత్యధిక విజయాన్ని ఆయన మనకు దయచేస్తాడు. అప్పుడే మనము జయము పొందుకోగలుగుతాం. లోక ఆశల విషయంలో సాతాను చేతిలో పడకుండా మనము జయమును పొందుకోగలుగుతామనే విషయం మనం గమనించాలా. రోమా పత్రిక 8వ అధ్యాయము 38-39 వచనాల్లో పౌలు భక్తుడు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ జయము పొందినటువంటి క్రైస్తవుని దేవుని ప్రేమ నుండి ఎవడు ఎడబాపలేడు, ఎవరు కూడా దూరము చేయలేరు అనే విషయం మనం చూస్తున్నాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి పౌలు భక్తుడు చెప్తున్నాడు ఈ మాటలు గమనించాలా. జయము పొందినటువంటి క్రైస్తవులు ఆ విధంగా ఉండాలని సామెతల గ్రంథములో సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. సామెతలు 28వ అధ్యాయము 12వ వచనములో, సామెతలు 28:12 వచనంలో నీతి మంతులకు జయము కలుగును అంటున్నాడు. నీతి మంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుస్తులు గొప్ప వారున్నప్పుడు జనులు దాగి ఇందురు అంటున్నాడు. నీతి మంతులకు జయము కలుగును అనే మాట తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము గమనించాలా, జయము పొందినటువంటి క్రైస్తవులు ఆ విధంగా జీవించాలనేటువంటి విషయము మనము గమనించాలి. జయము పొందినటువంటి క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే హోషేయ గ్రంథములో 12వ అధ్యాయము 4వ వచనములో, హోషేయ గ్రంథము 12:4లో యాకోబు దూతలతో పోరాడి జయము పొందినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. అతడు దూతలతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను బేతేలులో ఆయన అతనితో ప్రత్యక్షమైన అతనికి. కాబట్టి జయము పొందాడు యాకోబు. ఆ విధంగానే మనము కూడా జయము పొందినటువంటి క్రైస్తవులుగా ఉండాలా. ఇక చివరిగా 7వదిగా సమర్పణ క్రైస్తవులు. సమర్పణ క్రైస్తవులు. రోమా పత్రికలో పౌలు భక్తుడు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో, రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితే సజీవ యాగముగా శరీరములో సమర్పించుకోవాలి అంటాడు. సజీవ యాగముగా మన శరీరమును ప్రభువుకు సమర్పించుకోమంటున్నాడు సమర్పణ క్రైస్తవులను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి
మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనదని శరీరము, ధనము, సమయమును ప్రభుకు సమర్పించాలని పౌలు భక్తుడు రోమా సంఘానికి ఆనాడు హెచ్చరించాడు. ఈ ఉదయ కాలంలో మనతో ప్రభు మాటను బట్టి మనను హెచ్చరిస్తున్నాడు పౌలు భక్తుడు. ఇర్మీయా గ్రంథము 45వ అధ్యాయం 5వ వచనములో, ఇర్మీయా గ్రంథము 45:5 వచనంలో ఇర్మీయా భక్తుడు సమర్పణ గల క్రైస్తవులు గొప్ప వాటిని వెదకవద్దు అంటున్నాడు. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెదకవద్దు. నేను సర్వ శరీరం మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి సమర్పణ గల క్రైస్తవులు గొప్ప వాటిని గూర్చి వెతకటానికి వెళ్ళవద్దు అంటున్నాడు. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో పౌలు భక్తుడు ఫిలిప్పి సంఘానికి రాస్తూ, బ్రతుకుట క్రీస్తు కోసము, సావైతే లాభము అంటాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. కాబట్టి మనము ప్రభు కోసమే మనము సమస్తము సమర్పించుకోవాలా. బ్రతుకుట క్రీస్తు కోసమే బ్రతకాల, చావైతే లాభము అనేటువంటి ఒక నిర్ణయానికి మనము రావాలా. ధనము, సమయమును, దేహమును దేవునికి మనము సమర్పించుకోవాలా. ఆదికాండము 22వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల మన సారాంశాన్ని మనం గమనించినట్టయితే, ఆదికాండము 22వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల సారాంశమును మనము చూస్తే, అబ్రహాము ఇస్సాకును దహన బలిగా అర్పించుటకు సిద్ధపడినాడు. యెహోవా దేవుడు అడిగాడు, ముసలితనములో ఇచ్చినటువంటి ఒక్క కుమారుని కూడా ప్రభు అబ్రహామును పరీక్షించటానికి ఇస్సాకును నీ కుమారుని నాకు బలిగా అర్పించమని మరియా పర్వతమును తీసుకుని వెళ్ళి అక్కడ బలి అర్పించమన్నాడు. అయితే అబ్రహాము సిద్ధపడ్డాడు ఇస్సాకును బలిగా ఇవ్వడానికి. అయితే ఆయనలో ఉన్నటువంటి సమర్పణ గుణాన్ని మనం గమనించాలా. ఆ విధంగా ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభువు తిరిగి మనకు ఇస్తాడు అనేటువంటి గొప్ప నమ్మకం గలవారై ప్రభువుకు మనము సమర్పణ కలిగిన వారుగా మనం జీవించాలా. మన ధనమును, మన సమయమును, మన దేహమును ప్రభువుకు సమర్పించాలా. లూకా సువార్త 21వ అధ్యాయము 4వ వచనములో, లూకా సువార్త 21వ అధ్యాయము 4వ వచనంలో, బీద విధవరాలు తన సంపాదన అంతా కూడా 2 కాసులు ప్రభువుకు కానుకగా సమర్పించినది. 2 కాసులు కూడా, ఆ 2 కాసులు ప్రభువునకు సమర్పిస్తే ఆమె దగ్గరికి ఏమీ లేదు తినటానికి. అలాంటి సమర్పణ గుణము కలిగినటువంటి క్రైస్తవులుగా ఉండాల మనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనిస్తే, చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు సమర్పించాడు. యేసు వాటిని ఆశీర్వదించి విరచి వడ్డించగా 5,000 మంది పురుషులు తిని మిగిలినటువంటి ముక్కలు 12 గంపల నిండా ఎత్తినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనము సమర్పణ గుణము కలిగి ఉండాలా. మనము ఆశీర్వదించబడిన వారుగా మనం ఉండాలనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఈ ఉదయకాలం క్రైస్తవులు 7 రకములు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. లోకంలో జీవిస్తున్నటువంటి క్రైస్తవులు చల్లని క్రైస్తవులుగా ఉంటున్నారు, నులివెచ్చని క్రైస్తవులుగా ఉంటున్నారు, వెచ్చని క్రైస్తవులుగా ఉంటున్నారు, మారు మనసు పొందిన క్రైస్తవులుగా ఉంటున్నారు, జయము నొందిన క్రైస్తవులుగా ఉంటున్నారు, ఫలించు క్రైస్తవులుగాను ఉంటున్నారు, సమర్పణ కలిగిన క్రైస్తవులుగాను ఉంటున్నారు.
ఈ 7 విషయాలు మనం గమనిస్తూ ఏ క్రైస్తవుడుగా నీవు ఉన్నావో నిన్ను నీవు పరీక్షించుకొని ఏ క్రైస్తవుడుగా నువ్వు ఉండాలో నువ్వు ఈ ప్రాతకాల సమయంలో నువ్వు నిర్ణయించుకోవాలని ప్రభు మనతో ఈ ఉదయకాలము మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు ప్రభు వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రియ పరలోకపు గొప్ప తండ్రి, యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మొబైల్ ఆరాధన కార్యక్రమంలో తండ్రి మేము నిన్ను ధ్యానించి నిన్ను గణపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. క్రైస్తవులు 7 రకములుగా లోకంలో జీవిస్తున్నారు. చల్లని క్రైస్తవులుగాను, నులివెచ్చని క్రైస్తవులుగాను, వెచ్చని క్రైస్తవులుగాను, మారు మనసు పొందినటువంటి క్రైస్తవులుగాను, జయము పొందిన క్రైస్తవులుగాను, ఫలించు క్రైస్తవులుగాను, సమర్పణ క్రైస్తవులుగాను ఉంటున్నారు. వారిలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి విశ్వాసులు ఎలాంటి క్రైస్తవులుగా ఉన్నారో, ఎలాంటి క్రైస్తవులుగా లోకంలో మేము జీవించాలో ఆ విషయాన్ని ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు నిర్ణయించుకొని జీవించటానికి కృపను దయచేస్తారని మా ప్రభువును ప్రియ రక్షకుడు యేసయ్య అత్యున్నత నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేమ, సంతోష, సమాధానాలు మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకును, ప్రారంభ ప్రార్థన చేసిన బిడ్డకును, పాటలు పాడినటువంటి వారికి, ఆరాధన చేసినటువంటి వారికి, వాక్యాన్ని చదివిన బిడ్డలకును, ఈ కార్యక్రమంలో పాల్గొని నీ వాక్యాన్ని ఉంటున్నటువంటి పిల్లలకును సదా మీ కృప దయచేసి బలపరచి ఆశీర్వదించి బలపరచుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ శుభోదయం.